హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను జర్నలిస్ట్ సాయి. తెలంగాణ బీజేపీలో అసంతృప్తులు ఎక్కువైపోతున్నారు రోజు రోజుకి. ఫైర్ బ్రాండ్ కాబట్టి మన గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అందరికన్నా ముందు గొంతు తినిపించాడు, బయటికి వెళ్ళిపోయాడు. మరి ఇక రాజకీయ వ్యూహాల్లో దిట్ట, అసలు తోపు తురుము అనిపించుకునే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేంద్ర ఆయన అలా కాదు, ఆయన కమలానికే ఒక రకంగా కలవరం రేపుతున్నారు. తాజాగా ఆయన వాళ్ళ అనుచరులతో నిర్వహించిన ఒక ఆత్మీయ సమావేశంలో చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నా మనుషులను సర్పంచ్ ఎన్నికల్లో దింపి గెలిపించుకుంటా అని ఆయన ఒక సవాల్ చేశాడు. ఇక ఆయన ఒక కేంద్ర మంత్రి, ఇంకెవరో తెలిసిందేగా, బండి సంజయ్ పేరెత్తలేదు కానీ నానా మాటలు అన్నాడు. ఇక అసలు ఈ విషయం బీజేపీ పెద్దలు ఢిల్లీలో చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారంట. ఆయనకు 2 రోజుల్లో ఎవరికి, మన ఈటెలకి షోకాజ్ నోటీస్ కూడా ఇస్తారని చెప్తున్నారు. అయితే ఈటెల ఇంత హట్టుగా మాట్లాడినా ఆయన చేసిన ఈ వ్యాఖ్యల విషయంలో ఎవరూ మాట్లాడద్దు అని చెప్పి బండి సంజయ్ అనుచరులకు చెప్పారంట. దాంతో ఆయనకు కేంద్రం పెద్ద నుంచి ఏదో డైరెక్షన్స్ వచ్చి ఉంటాయని భావిస్తున్నారు. మరోవైపు చూస్తే ఈటెల గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చి పెద్దగా అయితే ఏం సాధించలేకపోయాడు, ఎందుకంటే 2 చోట్ల ఓడిపోయాడు. ఆయన ఆ బాధలో గ్యారంటీగా ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని అనుకున్నాడు కానీ అది కూడా రాలేదు. పోనీ బీజేపీ ప్రెసిడెంట్ అయినా వస్తుందనుకుంటే అది కూడా దక్కలేదు. ఇంకోవైపు ఆయన బీఆర్ఎస్లోకి వెళ్తారా అని కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు చూస్తే ఏకంగా ఈటెల ఇంకేముంది, కొత్త పార్టీ పెట్టేశాడు, తెలంగాణ బహుజన సమితి పేరుతో రిజిస్టర్ కూడా అయిపోయిందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. తెలంగాణ ఇప్పుడు బీసీల మీదన వాళ్ళకి అంటే బీసీలకి 42% ఇవ్వాలన్న ఒకటి డిమాండ్ నడుస్తుంది. ఈటెల ఆయన అనుచరులు కానీ అభిమానుల సమావేశంలో కూడా తెలంగాణలో 100-150 కూడా లేని బీసీ కులాలకు రాజ్యాధికారం కోసం పోరాడిన చరిత్ర తనకుందని చెప్పుకొచ్చారు. బీసీ సీఎం అన్నది తెలంగాణలో కొత్త రాజకీయ నినాదం. దాంతో ఈటెల ఆ విధంగా అడుగులేస్తారా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద టాపిక్ అయిపోయింది. మనోడికి ఈటెలకి అంగబలం ఉంది, అర్ధబలం ఉంది. ఈ రెండూ ఉన్నోడు కనుక పార్టీ పెడితే పొలిటికల్గా కొంత ఛాన్స్ అయితే ఉంది. కానీ ఏది ఏమైనా ఒకటి మాత్రం నిజం, అదేంటంటే ఈటెల బీజేపీలో ఉండలేకపోతున్నాడు. ఆయన అక్కడ ఉండేందుకు కూడా ఉండకుండా ఉండేందుకు కూడా కొన్ని ఈ అంతర్గత శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అడ్డుకుంటున్నారు. మరి బీజేపీలో చూస్తే పదవులన్నీ మొదటి నుంచి ఉన్న వారికి ఇస్తారు తప్ప కొత్తగా వచ్చిన వాళ్ళకి అక్కడ మ్యాక్సిమం ఇవ్వరు. ఈ సత్యం ఈటెలకి మెల్లగా అర్థమవుతుంది. ఆయన తనకేమీ నష్టదని కూడా భావిస్తున్నారు. అంటే వేరే ఆలోచన చేస్తున్నారు ఈటెల గారు. మరి ఇప్పుడు ఈటెల వర్సెస్ బండి కాస్త ఈటెల వర్సెస్ బీజేపీగా మారుతుందా అని కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈటెల రాజేంద్ర బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చారు. బీజేపీకి వచ్చిన తర్వాత ఆయన పెద్దగా ఇక్కడ అంటే 2 ఎలక్షన్స్లో ఆ బై ఎలక్షన్స్ అది గెలిచారు, కానీ తర్వాత 2 చోట్ల ఆయన ఎమ్మెల్యేగా నుంచోబెడితే 2 చోట్ల ఓడిపోయాడు. ఎంపీగా కూడా గెలిచాడు, కానీ ఆ తర్వాత ఆయన ఎక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కానీ లేకపోతే ఇంకే విషయాలపైన కానీ ఆయన ఎక్కడ పెద్దగా పోరాటం చేసింది కూడా లేదు. పైపెచ్చు మొన్న ఈ కాళేశ్వరం విచారణ సందర్భంగా కూడా కొంత కేసీఆర్కి అనుకూలంగా మాట్లాడారన్న అపవాదు కూడా ఆయన పైన ఉంది. దాంతోపాటు ఇప్పుడు బీజేపీ ప్రధానంగా బీఆర్ఎస్ని టార్గెట్ చేసిన 2 అంశాలు ఏదైతే ఉన్నాయో, ఒకటి కాళేశ్వరం విచారణ కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాలు కావచ్చు, రెండిట్లో కూడా ఈటెల హస్తం ఎంతో కొంత ఉందనేది జగమెరిగిన సత్యం. తప్పదు, ఆయన అప్పట్లో మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈటెలని పొమ్మనకుండా పొగబెట్టే పనిలో బీజేపీ ఉందా అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఈటెల బయటకు వచ్చి సొంత పార్టీ పెడితే ఎంతవరకు ప్రభావం చూపగలుగుతారు? ఎందుకంటే ఏదో ఒక ప్రధాన పార్టీ, అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదో ఒక ప్రధాన పార్టీ అండదండలు లేకుండా ఇక్కడ ఇంకో పార్టీ ఏర్పడి అది నిలబడతాం అంటే అంత ఈజీ అయిన విషయం కాదని చెప్పాలి. మరి ఇవన్నీ తెలిసిన ఈటెలకి కొత్త పార్టీ పెడతారా, సైలెంట్గా బీజేపీలో ఉంటారా, లేకపోతే బీఆర్ఎస్కి వెళ్తారా, ఇవన్నీ కాదు కాంగ్రెస్తో ఏమన్నా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటారా? కానీ ఏది ఏమైనా మంచి ఛాన్స్ ఉండింది ఈటెలకి. బీసీల ఒక ఆశాజ్యోతిగా తనని ప్రొజెక్ట్ చేసుకొని బీసీల కోసం కొట్లాడుంటే బాగుండేది, కానీ ఇప్పుడు అది లేట్ అయిపోయింది. ఇక ఆ విధంగా బీసీల కోసం మనోడు కొత్త పార్టీ పెట్టినా పెద్ద వర్కౌట్ కావకపోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి ఎంతవరకు ఆయన కొత్త పార్టీ పెడతారా, ఏ పార్టీలోకి వెళ్తారు. కానీ బీజేపీలో మాత్రం ఈటెల ఉండరు అనేది మాత్రం స్పష్టంగా తెలిసిపోతుంది.